Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, let's explore Power BI series playlist భాగంగా ఇది ఫోర్త్ వీడియో guys, that is how to connect Power BI with PostgreSQL. ఎస్ గైస్, మనం జనరల్గా ఎలా కనెక్ట్ అవుతుంటాం, ఒక పవర్ బి సీక్వెల్ సర్వర్తో కనెక్ట్ అవుతుంటాము. ఐ మీన్ ఇన్బిల్ట్. ఒకసారి చూపిస్తా గైస్. ఒకసారి జనరల్గా మనం ఎలా కనెక్ట్ అవుతాం గైస్, ఇన్బిల్ట్ ఇక్కడ ఉంది కదా, పవర్ బై డెస్క్టాప్లో జస్ట్ మనం సీక్వెల్ సర్వర్ ఉంది కాబట్టి. వై బికాస్ ఇట్ ఇస్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ సీక్వెల్ సర్వర్తో కనెక్ట్ అవుతాం. బట్ అలా కాకుండా మనం ఈ గెట్ డేటా ఉంది కదా, ఈ గెట్ డేటాలో మోర్ క్లిక్ చేస్తే ఓకేనా. సో ఫస్ట్ టైం మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఒక పోస్ట్గ్రెస్ సీక్వెల్తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం గైస్. ఓకేనా. యా, ఇక్కడ డేటాబేస్ సెక్షన్ ఉంది కదా, ఈ డేటాబేస్ సెక్షన్లో ఈ పోస్ట్గ్రెస్ సీక్వెల్ డేటాబేస్తో ఈరోజు మనం కనెక్ట్ అవుతున్నాం. ఓకేనా గైస్. సో మీరు అడగొచ్చు, ఈ పోస్ట్గ్రెస్ సీక్వెల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి అండ్ డౌన్లోడ్ ఇన్స్టలేషన్ కూడా అయి ఉండాలి మన లోకల్ మెషిన్లో. సో ఆల్రెడీ నేను దాని మీద అయితే వీడియో చేశాను గైస్. మీరు ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను, పోస్ట్గ్రెస్ సీక్వెల్ డేటాబేస్ డౌన్లోడ్ ఇన్స్టలేషన్. మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. సో మీరు కూడా డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చేసుకోండి. దెన్ మీరు అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ప్రాక్టీస్ కూడా చేయగలుగుతారు. ఓకేనా గైస్. సో ఫస్ట్ మనం జస్ట్ క్విక్గా మన డెమోకి వెళ్ళిపోదాం. సో ఇందులో డిస్క్రిప్షన్ అయితే ఏమీ లేదు. సో గైస్, మనం సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఎస్ఎస్ఎంఎస్ అంటాం, ఇక్కడైతే పీజీ అడ్మిన్ అంటాం గైస్. ఓకేనా. పీజీ అడ్మిన్ ఇస్ నథింగ్ బట్ వేర్ వీ రైట్ సీక్వెల్ క్వరీస్, ఓకే, ఫర్ పోస్ట్గ్రెస్ సీక్వెల్ డేటాబేస్. సీక్వెల్ సర్వర్లో అయితే ఎస్ఎస్ఎంఎస్, ఇదైతే పీజీ అడ్మిన్ గైస్. జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా. సో ఇక్కడ మనం డేటాబేస్ని క్రియేట్ చేసి అండ్ టేబుల్స్ని మనం క్రియేట్ చేస్తాం అండ్ నెక్స్ట్ డేటాని ఇన్సర్ట్ చేసి మనం ఆ డేటాబేస్ని మనం పవర్ బైని కనెక్ట్ అవుతుంటాం గైస్. ఓకేనా. సో ప్రాసెస్ అయితే కొంచెం లెంత్ ఉండొచ్చు, బట్ మనకు అర్థం కావాలి కాబట్టి చూపిస్తున్నాను గైస్. ఓకేనా. సో ఈ పాస్వర్డ్ అయితే ముందుగా అడుగుతుంది గైస్. ఓకేనా. పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ మనకి సర్వర్స్ ఉంది కదా గైస్. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందా, ఓకే ఇద్దాం. సో కనెక్ట్ అయ్యాం సక్సెస్ఫుల్గా. మనం పోస్ట్గ్రెస్ సీక్వెల్ డేటాబేస్కి అయితే కనెక్ట్ అయిపోయాం. ఐ మీన్ సర్వర్కి అయితే కనెక్ట్ అయిపోయాం. సో డేటాబేస్ రైట్ క్లిక్ చేసి క్రియేట్ న్యూ డేటాబేస్ ఏం చేద్దాం. సో స్టార్ డేటా ల్యాబ్స్ అని ఇస్తాం గైస్. ఓకేనా. ఓకే. సో కామెంట్ అనేది మనం యూ కెన్ ఇగ్నోర్, సేవ్. సో మనకి స్టార్ డేటా ల్యాబ్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో రైట్ క్లిక్ కొట్టి క్రియేట్. వన్ సెకండ్ గైస్. సో మనం ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేశాక మనం నెక్స్ట్ టైం క్రియేట్ చేయాలి, టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ దాకా ఓకే గైస్. మనం ఇట్లా ఐ మీన్ యూఐ పరంగా కాకుండా మనం ఇక్కడ మనకి ఇట్లా క్లిక్ చేసాక మనం డైరెక్ట్ క్వరీ టూల్కి వెళ్ళిపోతాం గైస్. ఓకేనా. సో ఇదంతా ఏంటంటే పీజీ ఐ మీన్ పోస్ట్ గురించి జస్ట్ ప్రాసెస్ అయితే గైస్. ఓకేనా. సో డేటాబేస్ అయితే ఆల్రెడీ మనం కనెక్ట్ అయిపోయాం. సో నెక్స్ట్ అవర్ స్టెప్ ఇస్ టు క్రియేట్ టేబుల్ సేమ్ సీక్వెల్ సర్వర్ లానే సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా సింటాక్స్. ఓకేనా. టేబుల్ నేమ్ ఎంప్లాయీ, టేబుల్ నేమ్ ఎంప్లాయీ అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి ఇంటూ ఎంప్లాయీ నేమ్ varchar. ఓకేనా. varchar 20 సింపుల్గా. అండ్ ఎంప్లాయీ శాలరీ జస్ట్ ఓకే. సో ఇక్కడ దాకా అయితే క్రియేట్ చేస్తాం. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్రెడీ మనకి సింటాక్స్ ఎర్రర్. ఓకే. ఎంప్లాయీ ఐడి ఇంట్ ఎంప్లాయీ నేమ్ ఏమంటుంది గైస్, మనకి ఎక్కడ తప్పు చేసాం ఇక్కడ. ఎంప్లాయీ నేమ్ varchar, సారీ గైస్ ఇక్కడ. ఓకే. సో నౌ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఏమవుతుంది, ఎక్కడో రాంగ్ చేస్తున్నాం గైస్. ఓకే. సింపుల్ క్వరీస్ ఇవి. ఓకే. టేబుల్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఎందుకంటే మన సీక్వెల్ సర్వర్ మనం చేసేది అక్కడ టేబుల్స్ వేసాం కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఇంటెల్ సెల్స్ కొన్ని ఇష్యూస్ వస్తాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి గైస్, ఎంప్లాయీ. ఓకే. రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఆ 2 కాలమ్స్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఓకేనా. సో ఎంప్లాయీ సాలరీ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలి గైస్. ఓకేనా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఓకేనా. సిమిలర్గా 1 జాన్. సో ఎందుకు ఇస్తున్నాం కదా కోడ్స్, మనం అది స్ట్రింగ్ డేటా కాబట్టి కోడ్స్ ఇస్తున్నాము. ఓకేనా. 30,000. నెక్స్ట్ నేను కాపీ చేస్తున్నాను. అనేది గైస్ జస్ట్ మనకి డేటా అనేది ఉండాలి కాబట్టి కొంచెం డేటాని. ఓకే. ఓకే. 3 20. ఓకేనా. శాంపుల్గా ఓకేనా గైస్, ఈ 3ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. రన్ చేద్దాం. ఓకేనా. సో
సో 3 రోస్ అయితే సక్సెస్ఫుల్ ఇన్సర్ట్ అయినాయి కదా. సో మనం ఇప్పుడు ఈ ఈ ఈ ఈ డేటాని మనం పవర్ బి అయితే కనెక్ట్ చేసి పవర్ బిని లోడ్ చేద్దాం. ఓకేనా గైస్. సో నో లెట్స్ గెట్ ఇన్ టు పవర్ బి డెస్క్టాప్. ఓకేనా. సో గెట్ డేటా మోర్, ఇక్కడ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. సో డేటాబేస్ ఏంటి కదా, మనం PostgreSQL డేటాబేస్. ఓకేనా. కనెక్ట్. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ అండ్ అదే సర్వర్ నేమ్ ఏంటి, లోకల్ హోస్ట్ గైస్. ఓకేనా. లోకల్ హోస్ట్ ఇస్ మై సర్వర్ నేమ్. డేటాబేస్ ఏంటి గైస్, ఇస్ట్రా డేటా ల్యాబ్స్. సరే స్పెల్లింగ్ కూడా చూద్దాం, మేబీ కరెక్ట్ రాంగ్. ఓకేనా. సో ఇస్ట్రా డేటా ల్యాబ్స్. ఓకే, ఇస్ట్రా డేటా ల్యాబ్స్. నెక్స్ట్ ఇంపోర్ట్ మోడ్ నేను యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మనకి PostgreSQLలో యూజర్ నేమ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇస్ PostgreSQL గైస్. ఓకేనా. నెక్స్ట్ మన స్టెప్ అదే. ఓకేనా. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఆల్రెడీ నేను కనెక్ట్ అయిపోయాను కాబట్టి ఇక్కడ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడగట్లేదు గైస్. మీకైతే ఖచ్చితంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ బైపాస్ చేయండి. ఓకేనా. క్లిక్ చేయండి ఎంప్లాయీ. సో ఇదే కదా గైస్ మనం ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ శాలరీ, ఇదే కదా మనం ఇక్కడ కూడా క్రియేట్ చేసింది ఇక్కడ PostgreSQLలో. సో ఇదే కదా గైస్ మనం క్రియేట్ చేసింది సేమ్ వన్. ఇక్కడే మనకి లోడ్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న PostgreSQL డేటాని మనకి పవర్ బి డెస్క్టాప్లోకి లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం గైస్. ఓకేనా. లెట్ ఇట్ బి. ఎస్ గైస్, సక్సెస్ఫుల్లీ డేటా అయితే మనకి ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇంపోర్ట్ మోడ్ చూడండి, ఇంపోర్ట్ మోడ్ సక్సెస్ఫుల్లీ మనకి డేటా, ఇదే డేటా కదా గైస్ మనం ఇందాక మనం అక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనం లోడ్ చేసాం. సో సక్సెస్ఫుల్లీ మనం PostgreSQL డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేసి అండ్ సక్సెస్ఫుల్లీ బీ కనెక్టెడ్ టు పవర్ బిఐ. సో ఇక్కడ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ సింపుల్ డేటా అయితే వెరీ స్మాల్, బట్ మన కాన్సెప్ట్ అయితే మనకు అండర్స్టాండ్ అవ్వాలి గైస్. ఓకేనా. మన కాన్సెప్ట్ ఏంటంటే మనం PostgreSQL డేటాబేస్లో ఉన్న డేటాని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, లోడ్ చేసుకున్నాం. సో దిస్ ద కాన్సెప్ట్ గైస్. ఇది అర్థం కావాలి మనకి. ఓకేనా. సో మేబీ ఇది స్మాల్ టేబుల్స్ అవ్వచ్చు, బట్ మన అండర్స్టాండింగ్ పర్పస్కి అయితే ఇది తెలియాలి గైస్. ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ అవుతున్నాం కాబట్టి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్. దట్స్ ఆల్ గైస్. దిస్ ఆల్ అబౌట్ హౌ టు కనెక్ట్ PostgreSQL విత్ పవర్ బిఐ. సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.